యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మీలో చాలా మందికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ప్రెస్టీజియస్ సర్వీసెస్లోకి వెళ్ళాలని ఉండొచ్చు. ఆర్ ఈ వీడియో పేరెంట్స్ కూడా చూస్తూ ఉండొచ్చు. వాళ్ళ పిల్లల్ని యూపీఎస్సి వైపు నడిపించాలనుకుంటే, మీ పిల్లలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, 2027 అటెంప్ట్కి జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. నేను చెప్పినట్టుగా ఈ వీడియో ఎవరైతే ప్రిపరేషన్ జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నా, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే వాళ్ళ పిల్లలు యూపీఎస్సీ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎవరికైనా మీకు ఇలాంటి వాళ్ళు తెలుసుంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు యూపీఎస్సీకి కావాల్సింది ఏంటి, ఆ యూపీఎస్సీకి కావాల్సిన దాంతో పాటు స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఏంటి, దీనికి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కో స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి ఎలా వెళ్ళాలి, అండ్ దానికి కావాల్సిన బుక్ లిస్ట్ ఏంటి. ఈ బుక్ లిస్ట్ పరంగా మనం ఇంకో వీడియో కూడా చేసాం, మీకు కావాలంటే అది కూడా చూడొచ్చు. నెక్స్ట్, ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని టెస్ట్ ఎలా రాయాలి, మీ ప్రిపరేషన్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ ఈ ప్రిపరేషన్లో చేసే తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పులు మీరు అవాయిడ్ చేయాలి, అండ్ అసలు ప్రిలిమ్స్ 2027 వరకు రైట్ స్ట్రాటజీ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ సెషన్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యూపీఎస్సీకి కావాల్సిన జస్ట్ నాలెడ్జ్ కాదు, కాన్సెప్షువల్ క్లారిటీ అండ్ ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకునే టాలెంట్ అనమాట. అండ్ ఈ కాన్సెప్షువల్ క్లారిటీ ఒకటి ఉంటే సరిపోదు, మీరు ఎంత కాన్సెప్షువల్గా క్లియర్ ఉన్నా మీరు ఈ ప్రిపరేషన్లో మెయిన్గా కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్, రోజుకి మీరు ఒక 1.5 year 2 years వరకు రోజుకి 8 hours ప్రిపరేషన్కి పెట్టగలగాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఏదో ఒక రోజు 2 hours చదివి ఇంకో 3 hours చదివేస్తే అలా అవ్వదు. నెక్స్ట్, సెలెక్షన్స్, స్మాల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ అన్నిటి కూడా మీరు చాలా స్మార్ట్గా అండ్ లిమిటెడ్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సేమ్ సోర్స్ని మళ్ళీ మళ్ళీ చదివినప్పుడే మీకు బాగా గుర్తుండవడం, దాన్ని బాగా ఈజీగా రివైజ్ చేసుకోగలగడము, దాని నాలెడ్జ్ బాగా రీటైన్ చేసుకోగలము, ఇవన్నీ చేయొచ్చు. అండ్ మీకు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇది ఒక ఐఏఎస్ అయినప్పుడు ఒక అనలిటికల్ థింకింగ్ అనేది మీకు కావాలి. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఏమైనా విపత్తు వచ్చినా, అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు దాని సొల్యూషన్ అనేది మల్టీ డైమెన్షనల్గా తీసుకురావాల్సి ఉంటుంది. అంటే దానికి ఏమేమి కాజెస్ వచ్చాయని చెప్పి కూడా మల్టీ డైమెన్షనల్ ఆలోచించాలి. అంటే ఎకనామిక్ పరంగా, సోషల్ పరంగా అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా మీరు ఆలోచించాలి. అలానే మీరు సొల్యూషన్స్ కూడా అదే రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి తీసుకురాగలగాలి. దానికి మీకు అనలిటికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్, మీరు చదివిన దాంతో పాటు మీకు ఎంత కాన్సెప్షన్ క్లారిటీ ఉన్నా రివిజన్ అనేది కరెక్ట్గా చేయకపోతే మీకు చదివింది ఏది కూడా ఎగ్జామ్లో గుర్తుండదు మళ్ళీ. సో ఈ రకంగా రివిజన్ కూడా ఒక ప్రాపర్ డిసిప్లిన్, అంటే మీరు వారానికి ప్రతి 10 రోజులకు కూడా ఒక రోజు అంటూ, లేకపోతే రోజు కొంచెం సేపు రివిజన్ కోసం అనేది ఇచ్చుకోవాల్సిన ఆస్కారం అనేది ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్రిపరేషన్ మొత్తం కూడా ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. అంటే అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చాయని కాదు, కొంతమందికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 అటెంప్ట్స్ వరకు కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు తెలిసిన ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అనుదీప్ దుషెట్టి గారు 6th అటెంప్ట్లో తను ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సో ఒక 7 to 8 years వ్యవధి వరకు ఆ రకమైన స్టెబిలిటీ, ఆ రకమైన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. చిన్న వాటికి ఎమోషనల్ అయిపోవడము అండ్ ఎమోషనలీ వీక్గా ఉండడము కరెక్ట్ కాదనమాట. దాంతోపాటు ఎంత ఎమోషనల్ కరెక్ట్ ఉన్నా వేరే వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఏంటి ఇంకా క్లియర్ అవ్వలేదా, ఏంటి ఇంకా చేస్తూనే ఉన్నావా, వేరే చూసుకోవచ్చు కదా అని చెప్పి వేరే మాటలు మీకు చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్. సో ఈ రకంగా మీకు ఎమోషనల్ స్టెబిలిటీ అనేది కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ డిమాండ్ చేసేదంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తను ఏ రకమైన నాలెడ్జ్తో, ఏ రకమైన మైండ్ సెట్తో ఉండాలి, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అందుకే ఈ ప్రిపరేషన్లో లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఈస్ కాల్డ్ ద పర్సనాలిటీ టెస్ట్. దాని ఇంటర్వ్యూ కాదు, పర్సనాలిటీ టెస్ట్ అంటాం. అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రిలిమ్స్లో ఏం చేస్తుంది, మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంది, మెయిన్స్లో మీ అనలిటికల్ థింకింగ్ టెస్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేసరికి మీరు ఎంత నాలెడ్జబుల్గా ఉన్నా, మీకు అనలిటికల్ థింకింగ్ ఉన్నా కూడా మీ పర్సనాలిటీ అండ్ మీకున్న వాల్యూస్ సివిల్ సర్వీస్లో ఉండడానికి పనికి వస్తాయా లేదా అన్నది యూపీఎస్సీ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆ యూపీఎస్సీ డిమాండ్ చేసేది అంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా ఉండాలి అని డిమాండింగ్ మాత్రమే తప్పితే దీనికి సపరేట్గా దీంట్లో పెద్దగా సైన్స్ అంటూ ఏం లేదు. నెక్స్ట్, మనం ఇప్పుడు ఈ ప్రిపరేషన్ని నౌ దిస్ ఈస్ January 2026 అండ్ మీ ప్రిలిమ్స్ వచ్చేసరికి లాస్ట్ సండే ఆఫ్ మే 2027లో ఉంటుంది. సో ఇప్పటి నుంచి అప్పటి వరకు ఏ రకమైన మనకి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి
అండ్ ఈ ప్రిపరేషన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి డిఫరెంట్ ఫేజెస్గా చూద్దాం. అయితే దీన్ని నేను 4 ఫేజెస్గా డివైడ్ చేశాను. మీరు కనుక ప్రిలిమ్స్ కనుక క్లియర్ చేసినట్టయితే మీకు ఒక 5th ఫేజ్ కూడా మీరు వెళ్ళిపోతారు. ఓకే, సో ఫేజ్ 1 వచ్చేసరికి ఈ జనవరి నుంచి మే ఆర్ జూన్ 2026 వరకు, వేర్ యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ ది ఫౌండేషన్ ఆర్ ది బేసిక్స్. అంటే ప్రిపేరింగ్ కావాల్సిన బేసిక్ థింగ్స్ అని ఏంటనేది కూడా ఈ ఫేజ్లో మనం చూస్తాం అనమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి జూలై నుంచి డిసెంబర్ 2026 వరకు, దీన్నే మనము స్టాండర్డ్ బుక్స్ ఫేజ్ ప్లస్ ఆప్షన్ స్టార్ట్ చేసే ఫేజ్ అని కూడా అనుకోవచ్చు. బికాస్ ఒక్కసారి మీ బేసిక్స్ అనేవి క్లియర్గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ మీరు ఎప్పుడైతే బేసిక్స్ అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో మీ ప్రిపరేషన్ కూడా అంత స్ట్రాంగ్గా, మీ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, బికాస్ ఈ ఫౌండేషన్ ఫేజే మీకు ప్రిలిమ్స్కి చాలా అంటే చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. దాని తర్వాత జాన్ నుంచి ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఫేజ్, వేర్ ఇప్పుడు మీరు ఫిబ్రవరి కల్లా మీ ఆప్షన్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎప్పటి వరకు? ఫిబ్రవరి 2027 వరకు. దెన్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి మార్చ్ ఆర్ ఏప్రిల్ నుంచి మే ఎగ్జామ్ వరకు. సో ఈ రకంగా మనము 4 ఫేజెస్కి డివైడ్ చేద్దాం. అండ్ ఈ లాస్ట్ 2-3 మంత్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వార్ ఫేజ్ ఆర్ ప్రిలిమ్స్ ఫేజ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. నౌ ఫేజ్ 1 ఈస్ ద ఫౌండేషన్ ఫేజ్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం తవ్వేసి ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది చూస్తారు. ఎందుకు? పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాంటివి కట్టాలన్నప్పుడు ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా అంత డీప్గా ఉంటే బిల్డింగ్ కూడా అంత స్ట్రాంగ్గా, కన్స్ట్రక్షన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో మీకు ప్రతి ప్రిపరేషన్లో ఆర్ బీట్ ఎనీ ఎగ్జామ్, ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది గ్రూప్స్ రాస్తూ ఉంటారు, వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎస్ఎస్సి సీజీఎల్ రాస్తూ ఉంటారు, అలా వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలా ప్రతి ఎగ్జామ్కి, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ ఫస్ట్ ఫేజ్లో చదివే బేసిక్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఒక యూపీఎస్సీ కాకుండా వేరే ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కూడా ఈ ఫేజ్లో చదివే ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫేజ్ జనవరి నుంచి జూన్ ఫేజ్ని మీరు ఎంత స్ట్రాంగ్గా, ఎంత స్లోగా, ఎంత గ్రాడ్యువల్గా పైకి తీసుకెళ్తారో తర్వాత నుంచి మీ జాబ్ అంతా కూడా అంత ఈజీ అయిపోతుంది. సో ఈ ఫేజ్లో ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ మన డిమాండ్ ఏం చెప్పాం, యూపీఎస్సీ కాన్సెప్చువల్ క్లారిటీ. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఫేజ్ షుడ్ బి కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ దిస్ యూ విల్ అచీవ్ త్రూ కవరింగ్ ద ఎన్సీఆర్టీస్. సార్ ఇప్పుడు సరే సార్ నేను రేపటి నుంచి ఎన్సీఆర్టీ స్టార్ట్ చేస్తాను, నాకు ఏ ఎన్సీఆర్టీస్ చదవాలని తెలియదు అనుకుంటే మేము ఆల్రెడీ ప్రేరణ ఐసీఎస్ ఛానల్లో ఎన్సీఆర్టీస్ ఏమేమి చదవాలి, ఏమి స్కిప్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ అని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి మేము కవర్ చేయడం జరిగింది. మీరు ఒకలా మీకు తెలియకపోతే వెంటనే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి వెళ్ళి రిఫర్ చేసి మీరు ఆ ఎన్సీఆర్టీస్ వరకు కొనుక్కోవచ్చు, లేకపోతే అవి మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇనీషియల్ ఫేజెస్లో అందరికీ బాగా ఏమంటారు ప్రాబ్లం వచ్చే విషయం న్యూస్ పేపర్ రీడింగ్. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు న్యూస్ పేపర్ అనేది ఒక నార్మల్ రీడర్గా ఇన్ఫర్మేషన్ కోసం చదివారు, బట్ ఇప్పటి నుంచి మీరు న్యూస్ పేపర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చదవాల్సి ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, న్యూస్ పేపర్ ఈజ్ ప్రింటెడ్ ఫర్ ఎవ్రీ వన్. ఒక కామన్ మనిషికి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంది. కానీ ప్రిపరేషన్ పరంగా దాని నుంచి ఏ ఆస్పెక్ట్స్ ఎగ్జామ్కి రిలవెంట్ అనేది మీ అంతటా మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది వెంటనే రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇనీషియల్గా మీకు న్యూస్ పేపర్ చదవడానికి అట్లీస్ట్ 2 hours 3 hours పట్టచ్చు, ఆర్ స్టార్ట్ చేయగానే మీకు ఒక వారం వరకు కూడా అదే ఏంటి అసలు అర్థం కావట్లేదు అని చెప్పి అనిపించవచ్చు. సో అది దానివల్ల మీరు డిమోటివేట్ అవ్వకండి. ఇది ప్రతి ఆస్పిరెంట్ ఎప్పుడూ ఫేస్ చేసేది. న్యూస్ పేపర్ మీకు ఫస్ట్ డేనే మొత్తం అర్థమైపోవాలని కాదు, కానీ ఈ 6 months ఫేజ్ ఏదైతే ఉంటుందో ఈ 6 months ఫేజ్ మీకు ఆ న్యూస్ పేపర్ హ్యాబిట్ చేసుకొని బై ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే మీరు న్యూస్ పేపర్ మొత్తాన్ని 1 hourలో కంప్లీట్ చేయగలగాలి. అందుకే మీకు 5 months టైం ఉంది. ఇది మీరు అరే ఇప్పటికిప్పుడు ఎట్లా అని చెప్పి అనుకోకండి. ఈ 5 months టైంలో మీరు జస్ట్ ఆ 1 hour లోపలికి వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ మీకు తెలిసినట్టయితే మనకి యూపీఎస్సీలో ఒక 2 papers మనము ఆప్షనల్ సబ్జెక్ట్స్ యూపీఎస్సీ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇనీషియల్గా ఏమవుతుంది, మనం చాలా కూడా వేరే వాళ్ళని అడగడము, ఈ ఆప్షన్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు, ఈ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ ఈ ఆప్షన్కి వచ్చింది కాబట్టి నేను తీసుకుంటా అని చెప్పి అనుకుంటారు. కానీ అలా కాకుండా మీరు జిఎస్లో వేరియస్ ఫౌండేషన్ ఆస్పెక్ట్స్ చదువుతున్నప్పుడే మీకు ఒక ఆస్పెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఆర్ ఆ ఆప్షన్ లిస్ట్ కూడా చూడండి. అది ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కావాలంటే మళ్ళీ ఇదే వీడియోలో మీకు తర్వాత చెప్తాను. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళ దాన్ని బట్టి మీరు వెళ్ళకండి. మీకు ఇంట్రెస్ట్ జెన్యున్గా దేంట్లో ఉంది, ఎగ్జామ్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. బట్ మెయిన్గా ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. దానికి ఈ ఫస్ట్ 6 months ఉంటుంది కదా, ఈ 6 months అట్లీస్ట్ 3-4 monthsలో మీరు డిసైడ్ అయిపోయి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. మేబీ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఆర్ మాక్సిమం ఏప్రిల్ కల్లా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది,
జూన్ నుంచి మనకి అన్ని చోట్ల ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఎక్కడైనా క్లాసెస్ కానీ గైడెన్స్ కానీ తీసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. మీకంటూ కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది రీసెర్చ్ చేసి తీసుకోవడానికి. నెక్స్ట్ ఈ 6 months కూడా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కావాల్సిన మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసరికి డిసిప్లిన్. ఎందుకంటే ఇదే డిసిప్లిన్ మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు పోలీస్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, మీరు ఏదైనా కూడా మీ సర్వీస్లో మీరు ఆ ఇంటిగ్రిటీ ఆ డిసిప్లిన్ చూపించకపోతే నో వన్ విల్ రెస్పెక్ట్ యూ. సో ఈ డిసిప్లిన్ అనేది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచే తెచ్చుకోవాలి. ఐ అండర్స్టాండ్ మీరు ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోగొట్టి మనకి అంత డిసిప్లైన్డ్గా ఉండదు లైఫ్, కానీ మీకు ఆల్మోస్ట్ 6 months టైం ఉంది ఈ డిసిప్లైన్డ్ అప్రోచ్ మీరు తెచ్చుకోవడానికి. అయితే ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పంటే ఇక్కడ మీకు ఒక 6 subjects నేను డిస్ప్లే చేశాను. ఏంటవి? పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్. ఈ 6 subjects కనుక మీరు చూసినట్టయితే మీ ప్రిలిమ్స్లో కూడా ఈ 6 subjects ఉంటాయి. అండ్ మెయిన్స్లో కూడా ప్రతి పేపర్లో ఇవే కోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. కోర్ సబ్జెక్ట్స్ అంటే ఉన్న మెయిన్ సిలబస్లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ది సిలబస్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం దీని నుంచి మీరు చూడొచ్చు. ప్రిలిమ్స్లో కూడా అంతే. బట్ నాట్ జస్ట్ దిస్, ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు కరెక్ట్గా నేర్చుకుంటే నాట్ జస్ట్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ సిలబస్గా ఉన్న ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు ఈజీగా అట్లీస్ట్ ప్రిలిమ్స్ లెవెల్ అయితే క్వాలిఫై అయిపోతారు. ఐ యూ గెటింగ్ ద పాయింట్? సో ఈ మెయిన్గా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫౌండేషన్. మీకు న్యూస్ పేపర్ బాగా అర్థం అవ్వాలన్నా అండ్ వేరే సబ్జెక్ట్స్కి ప్రాపర్గా ఇంటర్లింకేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ మెయిన్గా ఈ 6 subjects అనేవి మాస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీ ఫోకస్ అంతా కూడా ఫస్ట్ ఈ 6 monthsలో ఈ 6 subjectsకి బేసిక్స్ అనేవి చూసుకోవడానికి ఉండాలి. అండ్ వాటికి ఏ బుక్స్ చదవాలి? మీకు ఒక ఎన్సీఆర్టీ పరంగా బుక్ లిస్ట్ ఆర్ ఓవరాల్ ఇన్ జనరల్ యూపీఎస్సీ పరంగా బుక్ లిస్ట్ కావాలనుకుంటే మేము ఆల్రెడీ దీని పరంగా వీడియో చేయడం జరిగింది. కానీ ఎవరైతే ఆ వీడియో చూడకుండా ఫస్ట్ ఈ వీడియో చూస్తారో వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పిన బుక్స్ ప్రకారం చూసుకుంటే పాలిటీకి మీరు చదవాల్సింది క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఎన్సీఆర్టీ. మీకు పాలిటీ పరంగా ఇంకా ప్రాబ్లం ఉంది అనుకుంటే క్లాస్ 9 ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేయండి. దాంతోపాటు మీకు లక్ష్మీకాంత్ తప్ప వేరే బుక్ ఏది అవసరం లేదు. మీరు దీంతో కరెంట్ అఫైర్స్ చూసుకుని సరిపోతుంది. కానీ బేసిక్స్ ఒకసారి లక్ష్మీకాంత్ ఒకసారి చదవండి. నెక్స్ట్ మనకి హిస్టరీకి స్పెక్ట్రమ్ ఉంటుంది, దాంతోపాటు ఎన్సీఆర్టీస్ అనేవి ఉంటాయి, ఓల్డ్ ఎన్సీఆర్టీస్. దెన్ ఎకానమీకి క్లాస్ 11 ఎన్సీఆర్టీ, క్లాస్ 12 ఎన్సీఆర్టీలో మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటుంది, ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్. అది 12వ తరగతి ఎన్సీఆర్టీ బుక్, అది చదవాలి. దాంతోపాటు మనకి ఇప్పుడు వివేక్ సింగ్ కావచ్చు అండ్ నితిన్ సింగ్ అనే కొత్త బుక్ కూడా వచ్చింది, అది కూడా బాగుంది, అది కావచ్చు. సంజీవ్ వర్మ కావచ్చు. స్మార్ట్గా మీకు ఏదైతే సెట్ అవుతుంది అనిపిస్తుందో ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఎన్విరాన్మెంట్ పరంగా మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 12 బయాలజీలో మనకి బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్తో పాటు దాంట్లో కూడా ఏంటి, క్లాస్ 12 బయాలజీలో చాప్టర్ 13, చాప్టర్ 14, చాప్టర్ 15, చాప్టర్ 16, ఈ లాస్ట్ 4 chapters అన్ని కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అనమాట. దాంతోపాటు మనకి శంకర్ ఐఏఎస్ అనే బుక్ ఉంటుంది, ఇది మనకి కోర్ బుక్. దెన్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి మెయిన్గా కూడా మనకి క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి తక్కువగాను, కాకపోతే పేపర్ నుంచి ఎక్కువగానే ఉంటుంది కరెంట్ అఫైర్స్ పరంగా. కానీ కరెంట్ అఫైర్స్లో మీకు ఈ ఆస్పెక్ట్స్ అన్ని అర్థం అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా సైన్స్ ఎన్సీఆర్టీస్ ఆర్ జనరల్ సైన్స్ మీద కాన్సెప్షువల్ నాలెడ్జ్ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో ఇది మనకి మెయిన్గా కోర్ బుక్ లిస్ట్ అనమాట. కాకపోతే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీని పరంగా మాకు బేసిక్స్ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫౌండేషన్ మాకు ఇది హెల్ప్ అవ్వట్లేదు అనుకుంటే సేమ్ ఇవే సబ్జెక్ట్స్కి ఆర్ ఇంకా ఉన్న సబ్జెక్ట్స్కి ఎన్సీఆర్టీస్ ఏమేమి రిఫర్ చేయాలని చెప్పి వేరే ఎన్సీఆర్టీ స్కిప్ చేయాలని చెప్పి మేము ఒక వీడియో ఆల్రెడీ చేశాము, మీరు ఆ వీడియో రిఫర్ చేయొచ్చు. నేను ఏవైతే వీడియోస్ మీకు రిఫరెన్స్ చెప్తున్నానో అవన్నీ కూడా కింద మీరు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నా సార్ ఈ 6 monthsలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పంటే ఇనీషియల్గా మీరు ఎక్కువసేపు చదవలేరు, ఎందుకంటే మీకు ఇన్ని రోజులు అది అలవాట్లేదు కాబట్టి. సో ఒక 2 hours ఏం చేయండి, 2 గంటలు ఏమో కోర్ సబ్జెక్ట్కి ఇవ్వండి, 1 hour ఏమో దాని రిలేటెడ్ ఎన్సీఆర్టీ కావచ్చు, లేకపోతే మీకు సబ్జెక్ట్ చేంజ్ కావాలనుకుంటే వేరే సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ కావచ్చు, ఎన్సీఆర్టీ బుక్ ఇవ్వండి. కానీ కేవలం న్యూస్ పేపర్కి మాత్రం 1 hour ఇవ్వండి. న్యూస్ పేపర్ మెయిన్గా మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు సిలబస్ మీద బాగా పట్టుండాలి అండ్ పీవైక్యూస్ మీకు బాగా తెలిసి ఉండాలి. కానీ ఇనీషియల్ ఫేజ్లో మీకు పీవైక్యూస్ అంత మాస్టర్ చేసుకునే టైం కానీ అంత కాంపిటెన్స్ కానీ ఉండదు, బికాస్ యూఆర్ నాట్ వెల్ వర్స్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ యెట్. సో న్యూస్ పేపర్ జస్ట్ ఒక 1 hour ఇనీషియల్గా మీరు స్కిమ్ చేయండి అంతే. స్కిమ్ చేసి వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కొంతమంది ఏంటి లైక్ ఎవరైనా కూడా డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది చాలా ఎక్కువ మంది పెడుతూ ఉంటారు. అండ్ ఒకసారి కరెంట్ అఫైర్స్ పరంగా ఏ ఆస్పెక్ట్స్ అడిగా అది కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ మీరు ఒక 30 minutes ఏదైతే రోజంతా చదువుతారో దాన్ని రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని కనుక మీరు రివైజ్ చేయకపోతే మీరు వెంటనే మర్చిపోయే స్కోప్ అనేది ఉంటుంది. సో రివిజన్కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. కాకపోతే ఒక చిన్న ఎక్స్ట్రా మీకు కష్టం అనిపించే పని ఏంటి అంటే పీవైక్యూ ఎక్స్పోజర్. మీరు ప్రతి చాప్టర్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ అన్నది క్లాస్ 11 ఎన్సీఆర్టీలో
ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బేసిక్స్ పరంగా పీవైక్యూస్ పాతంగా ఎలా అడిగారు, ఇప్పుడు ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలి. ఎలా అంటే మీరు ప్రతి చాప్టర్ ఓపెన్ చేసే ముందు దాని రిలేటెడ్ పీవైక్యూస్ అనేవి ఖచ్చితంగా రిఫర్ చేయాలి. పీవైక్యూస్ రిఫర్ చేయకుండా ఈ అలవాటు మీరు ఇప్పటి నుంచే చేసుకుంటే మీ ప్రిపరేషన్ టైం కావచ్చు, మీరు అటెంప్ట్స్ మీద ఇచ్చే వేస్టేజ్ కావచ్చు, మీ వేస్ట్ అటెంప్ట్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. మీ అటెంప్ట్స్ ఏం వేస్ట్ అవ్వకుండా మీ ప్రతి అటెంప్ట్ కూడా రిలవెంట్ గాను, మీ ప్రిపరేషన్ ప్రతి ఫేజ్ కూడా రిలవెంట్ గా జరుగుతుంది. అదే మీరు పీవైక్యూస్, సో మీకు పీవైక్యూస్ రిఫర్ చేసుకోవడం లాంటిది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి మొత్తం మెయిన్స్ వచ్చేసరికి 1750 మార్క్స్కి ఉంటుంది అనమాట. దాంట్లో 250 × 2 500 మార్క్స్ కూడా మెయిన్గా ఆప్షనల్ అనేది ఉంటుంది. నాకు తెలిసి మీరు ఇప్పటికే ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ చేసుకుని ఉంటే మీరు టాపర్స్ వీడియోస్ అనేది చాలా చూసుంటారు. దాంట్లో చాలా మంది చెప్పేది ఆప్షన్లో 300+ రావడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఈ మార్చ్ ఆర్ ఏప్రిల్ కదా మీరు ఫస్ట్ అయితే ఆప్షనల్ చూస్ చేసుకోవాలి. సార్ ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్, యూపీఎస్సీ మనకి ఇచ్చిన లిస్ట్ అనమాట. దీంతో పాటు మనకి కింద లిటరేచర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ లాంగ్వేజెస్వి. సో ఈ లిస్ట్లో నుంచి ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ పరంగా చూసుకోండి. ఇంట్రెస్ట్ పరంగా చూస్తే మీకు అట్లీస్ట్ ఒక 4-5 సబ్జెక్ట్స్ మినిమం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఓకే, ఆ ఇంట్రెస్ట్ అనిపించినవి ఫస్ట్ వెంటనే పీవైక్యూస్ రిఫర్ చేయండి. దాన్ని పీవైక్యూస్ రిఫర్ చేసి ఓకే, దాని నుంచి పీవైక్యూస్ రిఫర్ చేశాక ఓకే 2-3 సబ్జెక్ట్స్ నాకు కొంచెం నేను ఆన్సర్ చేయగలను అనిపిస్తుంది అని చెప్పి మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు దాని పరంగా మెంటర్షిప్ కానీ మీకు కావాల్సిన గైడెన్స్ కానీ అవైలబుల్ ఉందా లేదా చూసుకోండి. దాంతోపాటు మీకు జస్ట్ బికాస్ ఈ రెండు ఉంటే అయిపోదు. బికాస్ మీరు చెప్పాను ఈ ప్రిపరేషన్ మొత్తంలో ప్రతి దగ్గర స్మార్ట్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా మీకు సిలబస్ లెంత్ కూడా చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ లెంత్ ఎక్కువగా ఉంది అని చెప్పి అనిపిస్తే మీరు బెటర్ టు చూస్ ద ఆప్షన్ విత్ ద లెసర్ సిలబస్. బికాస్ మీరు ఎక్కువ టైం దీనికి ఇవ్వడానికి లేకుండా జిఎస్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కదా. సో సిలబస్ లెంత్ కూడా మాక్సిమం ఆప్టిమల్గా, మరీ తక్కువ అని కాకుండా అట్లీస్ట్ మీకు ఆప్టిమల్గా నాకు ఇది చాలు నేను మేనేజ్ చేయగలుగుతాను అనుకున్నది చూసుకోవాలి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఒకసారి స్కోరింగ్ ట్రెండ్ కూడా చూడండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ చాలా స్కోరింగ్ అంటారు, కానీ మనం బేస్డ్ ఆన్ దట్టే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి లాస్ట్ 3-4 ఇయర్స్గా ఆప్షన్ ఎలా పర్ఫామ్ చేసింది, నేను ఎంతవరకు దాంట్లో స్కోర్ తీసుకొచ్చి మాక్సిమం నేను తెచ్చుకోగలుగుతాను మార్క్స్, ఈ అంచనా అంటూ మీకు ఖచ్చితంగా ఉండాలి. సో బై ద ఎండ్ ఆఫ్ phase 1 మీకు ఇప్పుడు జూన్ వచ్చేసింది. జూన్ కల్లా ఏంటంటే బేసిక్గా ఎన్సీఆర్టీస్ అన్ని ఖచ్చితంగా అయిపోయి ఉండాలి. ఎన్సీఆర్టీస్ ప్రతి ఒక్కటి కూడా, ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి ఏంటి కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేశాను, మీరు రెఫర్ చేయొచ్చు. దాన్ని మీరు ఎలా చదవాలి ఏంటో కూడా చూసి ప్రాపర్గా చదువుకొని దానిలోని కాన్సెప్ట్స్ని కవర్ చేయండి. లక్ష్మీకాంత్ ఒకసారి బేసిక్ రీడింగ్ పైపోయినంతా కూడా ఒక లక్ష్మీకాంత్ మీకు కష్టంగా అనిపిస్తే అట్లీస్ట్ ద పాలిటీ క్లాస్లో ఎన్సీఆర్టీస్ చదవండి. న్యూస్ పేపర్, ఇప్పుడు న్యూస్ పేపర్లో నుంచి నోట్స్ ఎలా తీసుకోవాలి మీకు జూన్ కల్లా అయితే అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఓకే, న్యూస్ పేపర్ నుంచి ఇది ఇంపార్టెంట్, నాకు ఇది మాత్రమే కావాలి, ప్రిలిమ్స్ పరంగా ఇది కావాలి, మెయిన్స్ పరంగా ఇది కావాలి సపరేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ప్రిలిమ్స్ పరంగా ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నారు నాకు ఏం కావాలో మీకు అర్థమవుతుంది. సో లైట్గా నోట్ మేకింగ్ అది స్టార్ట్ చేసి ఉండాలి. మీ ఆప్షనల్ సెలెక్షన్ ఇప్పుడు ఖచ్చితంగా అయిపోయి ఉండాలి. ఓకే, అండ్ మీకు ఈ చదివే అలవాటు ఏదైతే మనకి గ్రాడ్యుయేషన్లో ఉంటుందో మీరు ఖచ్చితంగా అదంతా మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మీకు ఆ అలవాటు చేసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. నౌ కమ్స్ ద సెకండ్ ఫేజ్ విచ్ ఈస్ ద కోర్ ఫేజ్, ఐ వుడ్ సే స్టాండర్డ్ బుక్స్ ఫేజ్. ఇక్కడ మీరు ఇంకా ఫస్ట్ ఏంటని చెప్పండి, ఈ ఫేజ్లో స్టాండర్డ్ బుక్స్ ఖచ్చితంగా అన్ని జిఎస్ బుక్స్ ఏవైతే ఉంటాయో అన్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఆప్షనల్ బేసిక్స్ అనేది ఇప్పుడు ఈ ఫేజ్లో స్టార్ట్ చేసి ఈ బేసిక్స్తో పాటు ఫస్ట్ ఒక 15 days 20 days బేసిక్స్ చదివేసుకొని ఆప్షనల్ సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఉండాలి. అండ్ ఈ ఫేజ్లో మీకు సెప్టెంబర్ నుంచి మీరు ఖచ్చితంగా రోజుకి 2 ఆన్సర్స్ రాయాల్సిందే. మీకు ఆన్సర్ రైటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, బికాస్ మీకు ఈ ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. వేరే మెయిన్స్ పరంగా చూసుకుంటే మెయిన్స్ మీకు ఖచ్చితంగా మెరిట్ బేస్డ్ అనేది ఉంటుంది. అంటే 17-15 మార్క్స్కి మీరు కావాల్సిన కట్ ఆఫ్ కట్ చేసి దానిపైన కూడా ఎక్కువ మార్క్స్ వస్తే దానికి ఇంటర్వ్యూ మార్క్స్ యాడ్ చేసి మీకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. సో 2025 మార్క్స్లో 1750 మార్క్స్ మొత్తం కూడా మనకి మెయిన్స్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆన్సర్ రైటింగ్ ఇస్ ద రియల్ గేమ్ చేంజర్ హియర్. మీరు ఎంత బాగా ఆన్సర్స్ రాస్తే మీకు అంత మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ ఏవైతే కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారో దాన్ని మెల్లగా ఇప్పుడు కన్సాలిడేట్ చేసుకోవాలి. వాట్ డూ ఐ మీన్ బై కన్సాలిడేషన్? కన్సాలిడేషన్కి పర్పస్ 2 ఉంటాయి. ఆల్రెడీ నోట్ మేకింగ్ మీద మేము ఒక వీడియో చేసాము, కానీ టు రిపీట్ ద సేమ్ పాయింట్, కన్సాలిడేషన్కి 2 పర్పసెస్ ఉంటాయి. ఫస్ట్లీ టు మేక్ యూ రివైజ్, అంటే మీకు ఈజీగా రివిజన్ అయిపోవాలి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా అంతా ఒకే చోట ఉండడానికి.
సెకండ్లీ ఈ కరెంట్ అఫైర్స్ మీరు స్టాటిక్కి లింక్ చేసుకోగలగాలి, బీఇట్ ప్రిలిమ్స్ ఆర్ బీఇట్ మెయిన్స్. ఈ రకంగా లింక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీ కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా ఉంటాయి, అండ్ మీకు ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ ప్రిపరేషన్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, బికాస్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ స్మాల్ జర్నీ. మీకు అట్లీస్ట్ ఒక 2 years పడుతుంది ఇది సైకిల్ అంతా అవ్వడానికి. సో ఈ 2 years పాటు మీరు ఎంజాయ్ చేయాలి అంటే యూ నీడ్ టు ఇంటర్లింక్ యువర్ డైనమిక్ పార్ట్ విత్ యువర్ స్టాటిక్ పార్ట్ సో దట్ ఇట్ ఫీల్స్ ఇంట్రెస్టింగ్. అంటే కొత్త ఈవెంట్ వచ్చినప్పుడు అరే దీనికి ఇది ఇక్కడ రిలవెంట్, నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ యాడ్ చేయొచ్చు అన్న ఐడియాస్ మీకు ఎప్పుడు వస్తూ ఉండాలి. సో దీంట్లో సెకండ్ రీడింగ్ ఆఫ్ లక్ష్మీకాంత్ అయితే మీరు అట్లీస్ట్ ప్రిపరేషన్ అయ్యేసరికి ఒక 4 to 5 times ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. సో లక్ష్మీకాంత్ స్టార్ట్ చేయండి, స్పెక్ట్రమ్ కూడా మల్టిపుల్ టైమ్స్ రివర్ట్ చేయండి. ఎకానమీ కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ ఉండి దా కాన్సెప్చువల్ స్ట్రాంగ్ ని కరెంట్ అఫైర్స్ లో ఏవైతే ఎక్కువ ఆస్పెక్ట్స్ అడుగుతున్నారో వాటి మీద కూడా బాగా ఫోకస్ చేసి దాని రిలవెంట్ స్టాటిక్ పార్ట్ మీద కూడా ఫోకస్ చేయండి. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ కాన్సెప్చువల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అండ్ కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా అర్థం చేసుకోవడం, అండ్ మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే మెయిన్స్ పరంగా మనకి ఎథిక్స్ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో డిసెంబర్ కల్లా మీ మెయిన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, వాట్ డు ఐ మీన్ బై మెయిన్స్ సబ్జెక్ట్స్, మీరు సిలబస్ కనుక చూసినట్టయితే ప్రిలిమ్స్ లో మనకి కేవలం 7 points, అంటే మనం phase 1 లో ఏవైతే సబ్జెక్ట్స్ చదివామో అవి మాత్రమే ప్రిలిమ్స్ లో ఉంటాయి. కానీ phase 2కి ఇక్కడ మనకి మెయిన్ సిలబస్ కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ పేపర్ లో మనకి సొసైటీ ఉంటుంది, సెకండ్ పేపర్ లో సోషల్ జస్టిస్ ఉంటుంది, దాంతోపాటు మనకి ఐఆర్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నా కూడా మళ్ళీ ఐఆర్ సపరేట్ గా మెయిన్స్ ఉంటుంది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్, ఇవన్నీ కూడా ప్యూర్లీ మెయిన్స్ ఉండే సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదివి ప్రతి దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీవైక్యూస్ చూడకుండా, పీవైక్యూస్ చదవకుండా డోంట్ ఎంటర్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఎట్ ఆల్. పీవైక్యూస్ ఎప్పుడెప్పుడు చేయాలి? ఫస్ట్ చాప్టర్ కి ముందు అండ్ ఆ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా. చాప్టర్ కి ముందు ఎందుకు? సో దాట్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి అని. అవేనా చాప్టర్ తర్వాత అయితే మీ ప్రిపరేషన్ కరెక్ట్ రూట్ లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు పీవైక్యూస్ చూడాల్సి ఉంటుంది. నౌ ఆన్సర్ రైటింగ్, one of the most crucial aspects and one of the aspects most feared by the aspirants. ఆన్సర్ రైటింగ్ మెయిన్ ఎందుకు స్టార్ట్ చేయరు? మా ఆన్సర్ బాగా రాదేమో అని భయం. కొంతమంది అయితే మేము సిలబస్ కంప్లీట్ చేస్తే స్టార్ట్ చేస్తాం కానీ ఇప్పుడు ఎందుకు అంటారు. అండ్ ఈ రకంగా మీరు కనుక ఆన్సర్ రైటింగ్ చేయకుండా ఉంటే యూ వోంట్ బి ఏబుల్ టు రైట్ ద 20 questions పేపర్. మనకి యూపీఎస్సీ మెయిన్స్ లో మీరు చూసుకుంటే మొత్తం 20 questions అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో 10 questions ఏమో 10 marks ఉంటాయి అండ్ 10 questions ఏమో 15 marks ఉంటాయి. సో ఇక్కడ మీకు సింపుల్ గా లాజిక్ చెప్పాలని చెప్పంటే మీకు ప్రతి ఆస్పెంట్ కి యావరేజ్ గా వచ్చేది 10 marks కి 3.5 to 4 marks ఆర్ బాగా రాస్తే 5 marks. సో దెన్ 15 marks పరంగా చూసుకుంటే మాక్సిమం 6 to 7 ఆర్ బాగా రాస్తే 7.5, అలా మనకి ఏంటంటే ఒక యావరేజ్ మార్క్ ఉంటుంది అనమాట. మీరు యావరేజ్ గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా కూడా మీకు రెలవెన్స్ అర్థమవడంతో పాటు స్పీడ్ కూడా బాగుండాలి. ఈ రెలవెన్స్ ఉండి స్పీడ్ లేకపోయినా, స్పీడ్ ఉండి రెలవెన్స్ లేకపోయినా you won't be able to get the rank or you won't be able to clear the cutoff. సో ఈ రకమైన ఇది ఆన్సర్ రైటింగ్ అనేది ఏంటి? ఒక స్కిల్ అనమాట. సో జస్ట్ లైక్ డాన్సింగ్, సింగింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఏ రకంగా అయితే స్కిల్స్, ఆర్ట్ ఫామ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కిల్సే. ఈ స్కిల్స్ అన్ని కూడా మనం ఎలా నేర్చుకుంటాము? ప్రాక్టీస్తో నేర్చుకుంటాము, గైడెన్స్తో నేర్చుకుంటాము. సో ఈ రకంగానే ఆన్సర్ రైటింగ్ కూడా ఒక స్కిల్. మీకు గైడెన్స్ పెట్టుకొని మీరు ఆన్సర్స్ మెయిన్గా స్ట్రక్చరైజ్ చేయడం నేర్చుకోవాలి ఈ ఫేజ్లో. ఇంట్రడక్షన్ ఏముండాలి, బాడీ డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, కంక్లూజన్ ఏంటి, డిఫరెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యి ఉండాలి. ఓకే, సో మెయిన్గా ఫోకస్ ఎక్కడ చేయండి ఇప్పుడు ఈ టైంలో? మెయిన్గా ఫస్ట్ రిలవెంట్ ఆన్సర్స్ ప్లస్ సింపుల్ ఆన్సర్స్ చేయడం మీద ఫోకస్ చేయండి. రిలవెంట్ అండ్ సింపుల్, అండ్ ప్రతి పాయింట్ కూడా ట్రై టు గివ్ సబ్స్టాన్సియేషన్. ఇది మీకు ఇనీషియల్గా అర్థమవకపోవచ్చు, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పాయింట్ రాసినా కూడా దాన్ని నేను ఏ రకంగా సబ్స్టాన్షియేట్ చేయొచ్చు, ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చా, లేకపోతే ఏమైనా డేటా ఇవ్వచ్చా, అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా చెప్తున్నాను, డోంట్ రిఫర్ టు మల్టిపుల్ న్యూస్ పేపర్స్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్. జస్ట్ ఒక్క న్యూస్ పేపర్ పెట్టుకోండి, దాన్నే చదివి దాంతోపాటు ఏమైనా మేబీ ఒక డైలీ కరెంట్ అఫైర్స్ కానీ ఒక మంత్లీ మ్యాగజైన్ కానీ సరిపోతుంది. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఎడిటోరియల్స్ పరంగా చూసుకుంటే ఆర్ మెయిన్స్ పరంగా చూసుకుంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ డైమెన్షన్స్ కావాల్సి వస్తుంది. దానికి మాత్రం ఎడిటోరియల్స్ మీరు డిఫరెంట్ పేపర్స్ కవర్ చేయొచ్చు. అది కూడా ఓన్లీ రిలవెంట్ ఎడిటోరియల్స్ మాత్రమే తీసుకోండి. బట్ స్టిక్ టు ఐదర్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆర్ మీకు ఏది బెటర్ అనిపిస్తే మీకు దానికి స్టిక్ అయ్యి కేవలం ఒక న్యూస్ పేపర్ని చదవండి.
ఒకవేళ మీకు ఏమన్నా దీంట్లో కవర్ అవ్వట్లేదు అనిపిస్తే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కవర్ అవుతుంది, ఆర్ మంత్లీ మ్యాగజైన్ కవర్ అవుతుంది. ఈ రెండు చోట్ల కూడా కవర్ అవ్వకపోతే మనం ప్రిలిమ్స్ అప్పుడు మళ్ళీ టెస్ట్ సిరీస్ ఇస్తాం. ఆ టెస్ట్ సిరీస్లో ఏదో ఒక టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా మీరు మిస్ అయిన ఆస్పెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి. సో మాక్సిమం ఒక 1 ఇయర్ నుంచి, అంటే మీకు చెప్పాను కదా, జూన్ నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యూస్ పేపర్ చదవాల్సి ఉంటుంది. జూన్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ ఆర్ మే వరకు, ప్రిలిమ్స్ వరకు. ఓకే, మెయిన్గా మీరు అవాయిడ్ చేయాల్సింది మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేసినప్పుడు, ఇప్పుడు ఒకళ్ళు ఒక ఆస్పెక్ట్లో ఇస్తారు, ఇంకొక ఆస్పెక్ట్ ఇస్తారు. మెయిన్గా మీకు ఆ కంటిన్యూటీ మిస్ అయ్యి అల్టిమేట్గా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ కన్ఫ్యూజన్లో మీరు అసలు చదవాల్సింది కూడా ఏం చదవకుండా ఉంటారు. సో డోంట్ గో విత్ మల్టిపుల్ సోర్సెస్. ఒకటి స్టిక్ అయి ఉండండి, ర్యాండమ్గా వెళ్ళిపోండి. అంటే లైక్ ఒకటి ఆర్టికల్ నేను ఇక్కడ చదువుతాను, ఇంకో ఆర్టికల్ ఇక్కడ చదువుతాను అనుకోకండి. ఆల్వేస్ రిమెంబర్ ద గోల్డెన్ రూల్, రీడ్ అండ్ అగైన్ రివైజ్. మీకు రివైజ్ చేసినట్టు ఉండాలి. ఇది మీరు మళ్ళీ రిటైన్ చేసుకోగలగాలి ఎగ్జామ్ వరకు. ఆ రకంగా రిటెన్షన్ బాగా ఉండేటట్టు, ఎక్కడైతే మీకు నోట్స్ బాగా ఉంది, ఎక్కడైతే మీకు బాగా వస్తుంది అనిపిస్తుందో ఆ సోర్స్కి మాత్రం స్టిక్ అవ్వండి. సో బై ద ఎండ్ ఆఫ్ phase 2 మీరు ఆప్షనల్ అట్లీస్ట్ ఒక 70 to 80% కంప్లీట్ చేసి ఉండాలి. అంటే డిసెంబర్ కల్లా 70 to 80% కంప్లీట్ అయి ఉండాలి. అన్ని జిఎస్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అన్ని అట్లీస్ట్ 1 రీడింగ్ అయిపోయి ఉండాలి. అండ్ ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే అనుకున్నామో బేసిక్స్ అయిపోయి మళ్ళీ వాటి పరంగా మెయిన్స్ రిలవెంట్ కూడా అయి ఉండాలి. ఓకే, అండ్ ఇప్పటి వరకు అట్లీస్ట్ 250 to 300 ఆన్సర్స్ రాసేట్టు చూసుకోండి. ఎందుకంటే మినిమం ఆ మాత్రం ఆన్సర్స్ రాయకపోతే యూ వోంట్ అండర్స్టాండ్ ద డిమాండ్. అంటే అసలు యూపీఎస్సీ ఆన్సర్కి ఉండాల్సిన డిమాండ్ ఏంటి, నేను కరెక్ట్గా రాస్తున్నాను లేదా, అండ్ మేము మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడానికి కోప్ కావాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 200, 250, 300 ఆన్సర్స్ ఇప్పటికీ మీరు రాసి ఉండాలి. అండ్ మీకు కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకు? ఇట్ విల్ హెల్ప్ యూ రైట్ బెటర్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్స్. అండ్ దాంతోపాటు మీకు ప్రిలిమ్స్కి కూడా ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బికాస్ దో ద ప్రిలిమ్స్ పేపర్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ నేచర్ బై బికమింగ్ మోర్ స్టాటిక్, బట్ ద కంటెక్స్ట్ కెన్ బి ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ ఇట్ సెల్ఫ్. కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా కంటెక్స్ట్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, కొన్ని చోట్ల లింక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో రివిజన్ నోట్స్, దాంతోపాటు ఈ మెయిన్స్ పరంగా ఏంటని చెప్పంటే మీకు ప్రతి మెయిన్స్కి సిలబస్ పరంగా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నిటి మీద కూడా మీరు అట్లీస్ట్ ఒక 300 to 400 వర్డ్స్, 500 వర్డ్స్ నోట్స్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే నోట్స్ కూడా ఇప్పుడే చేసి పెట్టుకుంటే వెన్ ఎవర్ యూ కంప్లీట్ ద ప్రిలిమ్స్ ఇమీడియట్లీ మీరు వెంటనే మెయిన్స్ మోడ్కి షిఫ్ట్ అయిపోయి టెస్ట్ సిరీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా నోట్స్ ఎందుకు చేస్తున్నాము, నోట్స్ పర్పస్ ఏంటి, ఇదంతా కూడా మీకు క్లియర్గా ఉంటే బెటర్. నౌ కమింగ్ టు ద phase 3 విచ్ ఈస్ ద జాన్ అండ్ ఫెబ్. ఈ 2 months ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఆప్షన్ కంప్లీట్ అయి ఉండదు. బట్ మనం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫౌండేషన్ లాస్ట్ ఈ జనవరి నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో మీరు ఒక ఫిబ్రవరి మిడ్ వరకు అయితే అట్లీస్ట్ ఆప్షన్కి ఇచ్చి ఆప్షన్ అట్లీస్ట్ 1 time కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే కూడా ప్రిలిమ్స్ వరకు కూడా మధ్యలో ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినప్పుడు అలా ఆప్షన్ ఓపెన్ చేసి మీరు ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో దట్ యూ డోంట్ లూజ్ ద టచ్ టిల్ ద ప్రిలిమ్స్. సో ఒక్కసారి ఈ phase 3కి ఇంకా వచ్చినప్పుడు వెంటనే ఇప్పటి వరకు మీరు మోస్ట్లీ అప్రోచ్ ఎలా చేసాము, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్గా చేసాం. అంటే ప్రిలిమ్స్ పరంగా కూడా చదువుకుంటున్న ఫండమెంటల్స్, దాంతోపాటు మెయిన్ సిలబస్ కవర్ చేసాము, ప్రీ కోర్ సబ్జెక్ట్ స్టాండర్డ్ బుక్స్ కూడా కవర్ చేసాము. బట్ నౌ షిఫ్ట్ యువర్ ఎంటైర్ ఫోకస్ టు ప్రిలిమ్స్. మీరు ఏ ఆస్పెక్ట్స్ చదివినా, ఏ చాప్టర్స్ చదివినా వెంటనే ప్రిలిమ్స్ పీవైక్యూస్ దాని నుంచి ఏమొచ్చాయి, దీని నుంచి నెక్స్ట్ ఎలాంటి పీవైక్యూస్ వస్తాయి, మీ మైండ్ అంతా కూడా ఇట్లా ఆబ్జెక్టివ్ బేస్డ్గా మార్చుకోండి. ఓకే, సో ఆప్షన్ సిలబస్ ఫెబ్ ఎండింగ్ కల్లా మాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎంసీక్యూస్ అనేవి చాలా సీరియస్గా సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఎంసీక్యూ సొల్యూషన్ అని చెప్పంటే జస్ట్ ఒక ఎంసీక్యూ సాల్వ్ చేసేసి కీ చూసుకొని ఒక కరెక్ట్ ఏం తప్పైంది అనుకోవడం కాకుండా ట్రై టు అనలైజ్ ఇట్. అంటే మీరు తెలిసి కరెక్ట్ పెట్టారా, తెలియకుండా జస్ట్ లైక్ ఫ్లూక్లో పెట్టారా, అండ్ మీరు చాలా షూర్గా ఉంటుంది దాని గురించి, అండ్ ఆప్షన్స్ ఎందుకు అలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు పీవైక్యూస్ రిఫర్ చేస్తే మీకు బాగా అర్థమవుతాయి. అండ్ ఈ 2 months ఉంటుంది జాన్ అండ్ ఫెబ్లో మెయిన్గా మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ వీక్ ఏరియాస్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ phase 3 పరంగా చూసుకుంటే ఒక 4 to 5 hours జిఎస్కి ఇవ్వచ్చు, ఒక 2 hours ఆప్షన్కి ఇవ్వచ్చు. కరెంట్ అఫైర్స్కి ఎవ్రీడే ఒక 1 hour ఇవ్వండి. అండ్ ఒక 1 hour దాని నుంచి పీవైక్యూస్ ఏం అడిగారు, దాని నుంచి కొత్త క్వశ్చన్స్ ఏం అడగచ్చు, దాని మీద మీకు ఏమైనా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దొరుకుంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇదంతా కూడా అట్లీస్ట్ 1 to 1.5 hour అనాలిసిస్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ పీవైక్యూస్ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్. బికాస్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు యాజ్ యూ కెన్ సీ ప్రిలిమ్స్లో మనకి అంత కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా సిలబస్ ఉండదు. దే జస్ట్ గివ్ ఇన్ 7 lines. సో మీరు దాంట్లో ఏమని చదువుతారు, మీకు ఇప్పుడు ఎక్కడి వరకు చదవాలి అని చెప్పి అనిపిస్తే లైక్ ప్రతి టాపిక్ కూడా తీసుకుంటే మీరు ఒకసారి పీవైక్యూ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఇన్స్టెన్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ టేక్ ఎనీ టాపిక్ ఇన్ దట్ సబ్జెక్ట్, మీకు ప్రతిసారి కూడా ఫోకస్ ఏరియాస్ అనేవి మారు.
వాట్ డూ ఐ మీన్ బై ఫోకస్ ఏరియాస్? ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఉంది. ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో ఎలాంటి ఆస్పెక్ట్స్ అడుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ టాపిక్ ఉంది, దాంట్లో ఎలాంటివి అడుగుతున్నారు? ఎస్ఎన్టీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు డిసీజెస్ ఏమైనా వస్తే ఆ డిసీజెస్ ఏ ఆస్పెక్ట్ అడుగుతున్నారు? స్కీమ్ ఏమైనా వస్తే ఆ స్కీమ్ గురించి ఏం అడుగుతున్నారు ఇనిషియేటివ్స్ పరంగా? నెక్స్ట్ ఐ రిపీట్. సో ఫర్ ఇన్స్టెన్స్ డిసీజెస్ వస్తే డిసీజెస్ నుంచి ఏ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అడుగుతుంది. ఎందుకని వస్తున్నారు, ఎందుకని చూస్తున్నారు? ఓకే, ఐ రిపీట్. సో డిసీజెస్ పరంగా చూసుకుంటే చాలా అంటే లైక్ కాజిటివ్ ఆర్గానిజం, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ దాని పరంగా ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, అలా కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే అడుగుతారు. సో మీరు ఈ పీవైక్యూస్ చూసినప్పుడు మీకు యూపీఎస్సీ అసలు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పరంగా మీ నుంచి ఏ డిమాండ్ అది కోరుకుంటుంది, ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి. సో పీవైక్యూస్ ఖచ్చితంగా 2011 నుంచి 2026 వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ వుడ్ బి మచ్ బెటర్ ఇఫ్ యూ డూ ఇట్ ఫ్రమ్ 1979 ఇట్ సెల్ఫ్ అంటే ఓకే ఇఫ్ పాసిబుల్, బట్ మాక్సిమం 2011 నుంచి 26 వరకు చేస్తే సరిపోతుంది ఫర్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్. ఒకసారి పీవైక్యూస్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. అంటే యూపీఎస్సీ కొన్నిసార్లు ముందు ఇయర్లో వచ్చిన ఆప్షన్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ యూపీఎస్సీ లాంగ్వేజ్ అంటాం. యూపీఎస్సీ లాంగ్వేజ్లో కొన్ని చోట్ల మీకు ఎక్కడెక్కడ ఎలిమినేట్ చేయొచ్చు అని అర్థమవుతుంది. సో ఈ ఎలిమినేషన్ లాజిక్ కూడా మీకు ఎక్కడైతే వర్క్ అవుతుందో అది అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి బేసిక్గా ఇప్పుడు 2011 నుంచి 26 వరకు ఎవ్రీ ఇయర్ 100 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. ఎవ్రీ ఇయర్ 100 క్వశ్చన్స్ అని చెప్పంటే ఇప్పటి వరకు 16 yearsలో మీకు 1600 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ 1600 క్వశ్చన్స్, బట్ ఇట్స్ ద 1600 కాన్సెప్ట్స్ విచ్ ద యూపీఎస్సీ హ్యాస్ బిన్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆస్పిరెంట్ ఎవ్రీ ఇయర్. అంటే 2011లో ఆ 100 ఆస్పెక్ట్స్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది వీళ్ళకి తెలిసి ఉండాలి. సో ఆ రకంగా యూ విల్ అండర్స్టాండ్ ద యూపీఎస్సీ పల్స్ అండ్ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోర్ రెలవెంట్ టు ద ఎగ్జామ్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ పీఐక్యూస్ ద్వారా కవర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ సీసాట్. సీసాట్ ఇప్పుడు మీకు చాలా ఇనిషియల్ స్టేజ్ కాబట్టి లైట్ తీసుకోవడము, లేకపోతే అవి మనకి మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడము, ఆర్ అది కాకపోతే సీసాట్ లాస్ట్కి పెట్టుకోవడము అంటే చేయకండి. ఇప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ వన్స్ యూ స్టార్ట్ విత్ జనవరి నుంచే ఈ సీసాట్ అనేది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా వీక్గా ఉన్నారని చెప్పండి ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ నవంబర్ డిసెంబర్ ఉంది, బట్ అట్లీస్ట్ ఫ్రమ్ జనవరి యూ నీడ్ టు స్టార్ట్ విత్ సీసాట్, స్టార్ట్ ఎర్లీ. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ అసలు చాలా అంటే చాలా డిఫికల్ట్ అయ్యాయి. లాంగ్వేజ్ అనేది చాలా కొంచెం ట్రికీగా ఇస్తున్నారు, దాంతోపాటు ప్యాసేజెస్ లెందీ అయ్యాయి. సో ఈ రకమైన లెందీ ప్యాసేజెస్ని మీరు రీడింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అందుకే ఐ ఆల్వేస్ టెల్ ద స్టూడెంట్స్ ఇట్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు రీడ్ ద ఎడిటోరియల్స్ నాట్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ బట్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు సీసాట్. సీసాట్ పరంగా మీ రీడింగ్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అనేవి బాగా అటెంప్ట్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ లైక్ రీజనింగ్ లైట్ తీసుకోకండి, బేసిక్ మ్యాథ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వెరీ మచ్ స్ట్రగ్లింగ్ విత్ మ్యాథ్స్ అండ్ కోచింగ్ వద్దు నేను సొంతంగా చదువుకుంటా అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ జస్ట్ విత్ ద ఎన్సీఆర్టీస్. జస్ట్ ఎన్సీఆర్టీస్ తీసుకొని మీరు దాని నుంచి స్టార్ట్ చేయొచ్చు. అది కాదు అనుకుంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటాయి, దాంట్లో మీకు కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకే, కానీ సీసాట్ అసలు నెగ్లెక్ట్ చేయకండి. బై ద లైక్ అట్లీస్ట్ బై జనవరి యూ షుడ్ బి స్టార్టింగ్ విత్ సీసాట్ ప్రిపరేషన్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ సేమ్ లైక్ ద జిఎస్ పేపర్ 1 సీసాట్కి కూడా ఏం చేయండి, మెయిన్గా ఫస్ట్ పీవైక్యూస్ చూడండి. ఏ టాపిక్ అయినా కూడా పీవైక్యూస్ చూస్తే అక్కడ కూడా మీకు కొన్ని మోడల్స్ కొన్ని కొంచెం ప్యాటర్న్ అర్థమవుతుంది. ఓకే, సో దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ బెటర్ విత్ అ బెటర్ ప్రిపరేషన్. సో లాస్ట్లో ప్రిలిమ్స్ వార్ ఫేజ్ అంటాం. ఎప్పటి నుంచి? మార్చ్, ఏప్రిల్, మే. ఈ 3 months మీరు ప్రిలిమ్స్ తప్ప ఇంకేమీ ఆలోచించకూడదు. ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ ది ఎంసీక్యూస్. వెరీ సింపుల్ లాజిక్. మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయాల్సినవి 100 క్వశ్చన్స్ ఫర్ 200 మార్క్స్. సో మీకు ఆ ఎగ్జామ్లో మీరు ఎంత కూల్గా, ఎంత కామ్గా, ఎంత కంపోజ్డ్గా ఉంటే మీకు ప్రిపరేషన్ ఆర్ ఎగ్జామ్ అనేది అంత స్మూత్గా వెళ్తుంది. కానీ మీకు ఆ కామ్నెస్ అనేది అర్థం అవ్వాలి అంటే మీరు అట్లీస్ట్ ఒక 6000 ఎంసీక్యూస్, మేబీ ఇంక్లూడింగ్ ద పీవైక్యూస్ ఆర్ మేబీ ఎక్స్క్లూడింగ్ ద పీవైక్యూస్, బట్ అట్లీస్ట్ ఒక 6000 to 8000 ఎంసీక్యూస్ కనుక మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ ముందు సాల్వ్ చేస్తే ప్రిలిమ్స్ మిమ్మల్ని అవ్వకుండా ఎవరు ఆపలేరు, నేనే ఆపలేదు. ఓకే,
సో 6000 ఎంసీక్యూస్ అనేవి మీకు అట్లీస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఎంసీక్యూస్ సాల్వింగ్ అనేది షుడెంట్ బి జస్ట్ లైక్ సాల్వింగ్, అంటే జస్ట్ ఫిలిం సాల్వ్ చేసాము కీ చెక్ చేసుకున్నాం కాకుండా మీకు ఆ క్వశ్చన్ ఎలా కరెక్ట్ అయింది, ఆ క్వశ్చన్ మీకు చదివిన తర్వాత కూడా మీరు రీకలెక్ట్ చేసుకోలేకపోయారా, అలా దాని రిలేటెడ్ ఏముందా కానీ ఎనాలిసిస్, దాంతోపాటు రివిజన్, ఆ టెస్ట్ సిరీస్ నుంచి కూడా ఆ టెస్ట్ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఆస్పెక్ట్స్ కవర్ అవ్వలేదు, ఏమైనా ఆస్పెక్ట్స్ సపరేట్ గా ఉన్నాయి, కొత్త ఆస్పెక్ట్స్ వచ్చాయనుకుంటే మీరు షార్ట్ నోట్స్ చేసుకుంటారు కదా, ఆ షార్ట్ నోట్స్ లో మీ టెస్ట్ సిరీస్ లో కవర్ అయినవి కూడా కవర్ చేసుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ టెస్ట్ సిరీస్ అని చెప్పంటే డోంట్ ట్రై టు గివ్ ఇట్ ఇన్ ఐసోలేషన్, అంటే జస్ట్ జిఎస్ పేపర్ 1 ఇచ్చి పేపర్ 2 ఇవ్వకుండా ఉండకండి. వీ కాల్డ్ ఇట్ యాజ్ ది 3 hour fallacy. వీ కాల్ ఇట్ యాజ్ ది 3 hour fallacy. మెయిన్ గా సీసాట్ పరంగా ఏమవుతుంది, మీరు 9:30 to 11:30 మనకి మీకు తెలిసినట్టయితే టైమింగ్స్, జిఎస్ పేపర్ 1 9:30 to 11:30 AM ఉంటుంది. సేమ్ డే 2:30కి మనకి సీసాట్ పేపర్ ఉంటుంది. చాలా మంది ఈ 3 hours గ్యాప్ ముందు ఇచ్చే 2 hours మర్చిపోయి జస్ట్ డైరెక్ట్ సీసాట్ మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా మీరు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లాగా సేమ్ 9:30 to 11:30 జిఎస్ ఇచ్చి ఒక 3 hours గ్యాప్ తీసుకొని దాని తర్వాత వెంటనే సీసాట్ ఎగ్జామ్ ఇవ్వండి. సో సీసాట్ అలా జిఎస్ 1తో కలిపి ఇవ్వండి తప్పితే సపరేట్ గా అసలు ఇవ్వకండి. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు రియల్ టైమ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నట్టు, అండ్ సీసాట్ లో మీరు ఇక్కడ అనుకునే దానికి ఎగ్జామ్ అనుకునే దానికి డిఫరెన్స్ ఉండదు. లేకపోతే హియర్ యూ విల్ బి స్కోరింగ్ వెల్ ఇన్ ద సీసాట్, బట్ ఇన్ ద రియల్ ఎగ్జామ్ యూ విల్ బి స్ట్రగ్లింగ్ ఎ లాట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ ది అక్యూరసీ. అట్లీస్ట్ మీరు పెట్టే వాటిలో మీరు 80% అక్యూరసీ మీరు అచీవ్ చేసి ఉండాలి. ఎందుకంటే వీ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. సో మీరు కనుక అక్యూరసీ పెట్టకపోతే, మీరు ఒక 50% అక్యూరసీ ఉందనుకోండి, మీరు పెట్టే సగం క్వశ్చన్ కి మిగతా సగం క్వశ్చన్ తప్పైపోతే లైక్ యూ విల్ రెడ్యూస్ లాట్ ఆఫ్ మార్క్స్. మీ మార్క్స్ మీరు చాలా తగ్గించుకుంటారు, మీకు అల్టిమేట్ గా ఫైనల్ స్కోర్ తగ్గిపోతుంది. సో అట్లీస్ట్ ఫర్ ద 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యువర్ అక్యూరసీ షుడ్ బి 70 to 80%. ఆ రకంగానే యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ద కట్ ఆఫ్. అండ్ ఈ ప్రిపరేషన్ ఫేజ్ మొత్తంలో అండ్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ ఫేజ్ లో మనకి ఈ స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ కి చాలా కామ్ గా, చాలా కంపోజ్డ్ గా, కాన్ఫిడెంట్ గా వెళ్ళినప్పుడు మాత్రమే యూ విల్ బి ఏబుల్ టు గివ్ ద బెస్ట్. మీరు ఆ టాపర్ మైండ్ సెట్ తో, మీరు ఆ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ తో, మీరు ఆ ఫ్రీ మైండ్ తో వెళ్ళాలి. అంతేగాని స్ట్రెస్ తో వెళ్తే యూ వోంట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్. మీకు అనిపించవచ్చు నేను చాలాసార్లు స్ట్రెస్ లో బాగా చదువుతాను, స్ట్రెస్ లో ఎక్కువ పర్ఫార్మ్ చేస్తానని చెప్పి, బట్ దట్స్ రాంగ్. whenever you see, even not just with respect to this service తర్వాత కూడా whenever you take any decision, you can't take any decision in stress. మీకు స్ట్రెస్ ఉన్నా కానీ బట్ మీరు ఎమోషనల్లీ స్టేబుల్ ఉండి అన్ని రకాలుగా కూల్గా ఆలోచించి యూ నీడ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ విచ్ హ్యాస్ ఏ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. మీరు మల్టిపుల్ డైమెన్షన్స్ లో డిఫరెంట్ వర్గాల గురించి ఆలోచించి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సేమ్ ఇలానే మీరు ఆ కూల్ అండ్ కంపోజ్ మైండ్ తో ఎగ్జామ్ లోకి వెళ్ళకపోతే యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. సో టెస్ట్ సిరీస్ పరంగా చూసుకుంటే అట్లీస్ట్ ఒక 25 to 30 టెస్ట్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ లో ఇవ్వండి. అది కాకుండా ఒక 2-3 టెస్ట్ సిరీస్ సపరేట్గా ఎక్కడైనా బయట కొనుక్కోనైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఇఫ్ యూ రిలై ఓన్లీ ఆన్ సింగిల్ టెస్ట్ సిరీస్ మీరు అన్ని కవర్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఒక రకంగా కవర్ చేయొచ్చు, ఇంకొక కొన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయొచ్చు. సో ఆ రకంగా యూ విల్ గెట్ డిఫరెంట్ అప్రోచెస్. ఆ రకంగా యూ విల్ బీ ఆన్ సేఫ్ సైడ్. మీ మిస్టేక్స్ ని మెయిన్ అనలైజ్ చేయండి. మీకు ఇక్కడ స్కోర్ ఎక్కువ రావడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైనల్ ఎగ్జామ్ లో చేయకపోవడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్, అండ్ దట్ షుడ్ బి గివెన్ ద ప్రయారిటీ. సో డోంట్ రిపీట్ ద మిస్టేక్స్. మీ ఎర్రర్ లాగ్ అనేది ఒకటి పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ప్రతి టెస్ట్ సిరీస్ లో మీకు చేస్తున్న మిస్టేక్స్ అనేది తగ్గుతూ వస్తాయో దెన్ యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద స్కోర్ హియర్. ఓన్లీ వరీ అబౌట్ ద మిస్టేక్స్ యూఆర్ కమిటింగ్, వరీ అబౌట్ ద వీక్ ఏరియాస్ అండ్ ఇంప్రూవ్ యువర్ అక్యూరసీ టు 70 to 80%. అంతేకాని ఇక్కడ మార్క్స్ తో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని డిమోటివేట్ అసలు అవ్వకండి. నా ప్రిలిమ్స్ ముందు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే ప్రిలిమ్స్ వస్తుంది కదా, ఎక్కువ చదివితే ఎక్కువ బిట్స్ ఆన్సర్ చేయొచ్చు, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. మీరు ఇప్పుడు ఇంకా కొత్త బుక్స్ ఏమీ టచ్ చేయకూడదు. ఏ బుక్ అయితే మీరు చదువుంటారో మళ్ళీ అదే బుక్ చదవాలి. బికాస్ నేను ఇంత ముందు కూడా చెప్పాను స్టూడెంట్స్కి, ఇప్పుడు మీరు ఒక బుక్ చదువుంటారు, ఓకే, దాంట్లో మీకు నాలెడ్జ్ వచ్చింది, యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ బుక్ అగైన్. వెన్ యూ డూ దిట్స్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు రిటైన్ ఇట్ బెటర్. అండ్ ప్రిలిమ్స్ ఇప్పుడు ఎంత లెంతీ అయిపోయిందని చెప్పంటే యూఆర్ నాట్ జస్ట్ ఆన్సరింగ్ 100 క్వశ్చన్స్ బట్ యూఆర్ ఆన్సరింగ్ అట్లీస్ట్ 300 to 400 స్టేట్మెంట్స్. ఇంత లెంతీ పేపర్లో మీకు అన్ని స్టేట్మెంట్స్ గుర్తుండాలి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు రివైజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మీకు అంత తొందరగా మీకు అది రీకలెక్ట్ అవ్వాలి. ఆ రకంగా అవ్వాలి అని చెప్పంటే పానిక్ రీడింగ్ చేస్తే సరిపోదు. సేమ్ బుక్ నే మళ్ళీ లిమిటెడ్ సోర్సెస్ తో మళ్ళీ చదివి బాగా రివైజ్ చేసుకొని దాంట్లోని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని మీరు గ్రాస్ప్ చేసుకోగలగాలి. సో దిస్ షుడ్ బి ద
లైక్ వాట్ యూ సే, దిస్ షుడ్ బి ద స్ట్రాటజీ. డ్రాస్టిక్గా స్ట్రాటజీ మార్చేయకండి. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఇప్పుడు నేను చెప్పింది, ఆర్ దాని తగ్గట్టు మీరు చేంజెస్ ఏమైనా చేసుకుంటే సేమ్ స్ట్రాటజీ ప్రిలిమ్స్ వరకు కూడా మెయింటైన్ చేసుకోండి. మీ స్కోర్స్ ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళ స్కోర్స్తో కంపేర్ చేసుకోకండి. జస్ట్ మీ స్కోర్ పరంగా మీరు కంపేర్ చేసుకోండి. లాస్ట్ టెస్ట్లో నాకు ఇంత వచ్చాయి, ఈ టెస్ట్లో నాకు ఎందుకు పెరిగాయి, ఈ టెస్ట్లో నాకు ఎందుకు తగ్గాయి. పెరిగితే సరిపోదు, పెరిగితే అవి ఎందుకు పెరిగాయి, మీరు జస్ట్ ఫ్లూక్లో పెట్టినందుకు పెరిగాయా, లేకపోతే మీరు కరెక్ట్గా ఆన్సర్ తెలిసారు కరెక్ట్గా పెట్టారా, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. దిస్ అనాలిసిస్ నీడ్ టు బి దేర్ rather than just the study. Now, essay పరంగా చూసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు ఫోకస్ టూ మచ్ లైక్ డ్యూరింగ్ ద ప్రిలిమ్స్. అది కాకపోయినా మనకి సెకండ్ ఫేజ్ చెప్పాను కదా, సెకండ్ ఫేజ్ లో అట్లీస్ట్ వీక్లీ ఆర్ 2 weeks ఒకసారి లాస్ట్ 2 months ఒక 1-2 ఎస్సే రాయడానికి ట్రై చేయండి. ఎస్సే ఎప్పుడు కూడా ఏంటి అని చెప్పంటే ఎస్సేకి మాత్రం మీరు జిఎస్ కంప్లీట్ అయిన తర్వాతే రాయగలుగుతారు. బికాస్ ఎస్సే రాయాలని చెప్పంటే యూ నీడ్ టు రైట్ 1000 to 1200 words. Unlike the mains answer when you need to write just the what do you say 150 250 words, ఇక్కడ మీకు 1200 words రాయాల్సి ఉంటుంది. సో దీనికి జనరల్ స్టడీస్ నాలెడ్జ్ అనేది కావాలి. సో బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అట్లా మీరు ఎస్సే స్టార్ట్ చేయొచ్చు. అక్టోబర్ మంత్లీ అట్లీస్ట్ ఒక 3-4 ఎస్సెస్ రాయడానికి ట్రై చేస్తే మీకు సడన్ గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వెంటనే పానిక్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఎస్సే పరంగా చూసుకుంటే మెయిన్ గా మీకు ఫోకస్ చేయాల్సింది స్ట్రక్చర్. అంటే ఇంట్రడక్షన్ ఎలా రాస్తున్నాను, కంక్లూజన్ ఎలా రాస్తున్నాను, మధ్యలో డైమెన్షన్స్ ఎలా రాస్తున్నాను. నాట్ జస్ట్ ఆన్ ద స్ట్రక్చర్ బట్ ఆల్సో ద ఫ్లో. మీకు ఎస్సే పరంగా చూస్తే అసలు ఒక మంచి పాట చదువుతున్నట్టు అనిపించాలి వాళ్ళకి. అంటే ట్రై టు ఎన్ష్యూర్ మీ రియాక్షన్ ఇచ్చారు. ఐ రిపీట్, ఎస్సే పరంగా ఇంట్రడక్షన్ కంక్లూజన్ తో పాటు మధ్యలో డైమెన్షన్స్ మీరు ఎలాంటి కనెక్టింగ్ వర్డ్స్ వాడి చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే షుడ్ సీమ్ లైక్ ఎ స్టోరీ. ఎస్సే చదివేటప్పుడు ఎవాల్యుయేటర్కి ఎప్పుడు కూడా బోర్ కొట్టకూడదు. తనకి ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది అర్థం అవ్వాలి, క్లియర్ ఫ్లో అనేది అర్థం అవ్వాలి. అండ్ వెన్ యూ మేక్ ద ఎవాల్యుయేటర్స్ జాబ్ ఈజియర్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్. సో తనకి మీ ఎస్సే చూడగానే ఎంత బ్యూటిఫుల్ అనిపించాలి అని చెప్పంటే మంచి స్టోరీతో స్టార్ట్ అయ్యి ఆర్ మంచి డైరెక్షన్తో స్టార్ట్ అయ్యి ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోయి తను మొత్తం ఎస్సే చదవగలగాలి. అంతేగాని మధ్యలో చిరాకు వచ్చేసి అసలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా చెప్పి అనుకోకూడదు. ఆ రకంగా ఉండాలని చెప్పంటే మీ స్ట్రక్చర్తో పాటు మీ ఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లోతో పాటు ఎగ్జాంపుల్స్, ఏ రకమైన ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఆ ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ అయితే ఖచ్చితంగా రివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ టు రీప్రొడ్యూస్ దట్ ఇన్ఫర్మేషన్. అట్లీస్ట్ 3 to 4 రివిజన్స్ ప్రతి సబ్జెక్ట్ ఉండేది ట్రై చేసుకోండి. ఈ రకంగా రివిజన్ చేసినప్పుడు మాత్రమే యూ విల్ బి ఏబుల్ టు రికాల్ ద ఇన్ఫర్మేషన్, యూ విల్ బి ఏబుల్ టు బి అక్యురేట్ విత్ యువర్ లైక్ ఆన్సరింగ్ యువర్ ఎంసీక్యూస్ ఆఫ్ ద క్వశ్చన్స్, అండ్ యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్ బికాస్ మీరు మళ్ళీ రివైజ్ చేసినప్పుడు మీకు వెంటనే ఏమైనా ఆస్పెక్ట్ చూసినా కూడా మీకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. సో దట్ విల్ that will get you more marks and that will boost your confidence. సో లాస్ట్లీ కామన్ గా చేసే మిస్టేక్స్, టూ మెనీ బుక్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ ఈ మిస్టేక్స్ నేను ఖచ్చితంగా వేరే వీడియోలో కవర్ చేశాను, మీరు ఒకసారి చూడండి. బట్ కామన్ గా చూసుకుంటే ఆప్షన్ అసలు ఇగ్నోర్ చేయకండి. ఐ టోల్డ్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్షనల్. 500 మార్క్స్ ఉంటుంది కాబట్టి యూ కాంట్ ఇగ్నోర్ ఇట్ అట్ ఆల్. అండ్ సీసాట్ అసలు ఇగ్నోర్ చేయకండి. మెనీ పీపుల్ who even score very well in the GS, they won't be able to write the mains because they are ignoring the CSAT and they fail to qualify even the cutoff mark, basic cutoff. Then PYQs matram meeku importance cheppanu. If your preparation has to be relevant, you can't ignore the PYQs. PYQs just a revision kosam kaadu. PYQs ku oka purpose undi. Aa purpose ento meeku cheppanu. You need to identify the focus areas, pattern, UPSC language, ila annitiki meeku PYQs kavalsinde. So and answer writing kuda meeku chala important. ఆన్సర్ రైటింగ్ మీకు చెప్పినట్టుగా సెకండ్ ఫేజ్ లోనే మోస్ట్లీ బై ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ స్టార్ట్ చేయండి. సో దట్ టిల్ జనవరి మీరు ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆల్రెడీ రాసి ఉండాలి. ఓకే, అండ్ ఇన్కన్సిస్టెంట్ స్టడీ అనేది అసలు పెట్టుకోకండి. యాజ్ ఎ సెడ్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఆ టైం టేబుల్ ఖచ్చితంగా మీ టేబుల్ మీద కూర్చొని ఆర్ బుక్స్ ముందే కూర్చొని ఖచ్చితంగా ఆ టైంకి ఆ టేబుల్ మీద కూర్చొని చదువుకుంటూ ఉండాలి అంతే. అండ్ డోంట్ రిలై టూ మచ్ ఆన్ ద కోచింగ్ మెటీరియల్ ఆర్ టూ మెనీ PDFs. Stick to the standard sources, stick to the NCRTs, stick to the NIOS, and stick to the current affairs. That's it. Keep the sources minimal so that you will be able to focus well on the studies of the exam. Now, కొన్ని హ్యాబిట్స్ మీరు అలవాటు చేసుకోవాల్సింది. అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 8 hours of focus study every day consistently, 4 to 8 hours consistently, and at least 7 hours of sleep for you to function mentally better. అండ్ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా పెట్టుకోండి. ఐదర్ మార్నింగ్ టైం కానీ ఆర్ ఈవినింగ్ టైం కానీ వాక్కి వెళ్ళి ట్రై టు టేక్ సమ్ రెస్ట్. అండ్ వీక్లీ కూడా మీరు ఈ వీక్ ఎంత చదివారు, మీ టైం ఎంత వేస్ట్ అయింది,
సో వన్స్ లైక్ వన్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ టోల్డ్ మీ, సార్ నేను ప్రిపరేషన్ కరెక్ట్ స్టేజ్లో ఉంది అనుకుంటే వాట్ షుడ్ బి ద లైక్ వాట్ యూ సే మీ పారామీటర్ అని చెప్పంటే తను ఒకటే చెప్పారు, ట్రై టు రైట్ హౌ మచ్ టైమ్ యూఆర్ వేస్టింగ్ ఎవ్రీ డే ఆన్ ద పేపర్. ఎప్పుడైతే మీరు ఆ వేస్ట్ చేసే టైం జీరోకి వస్తుందో అప్పుడు నీ ప్రిపరేషన్ రైట్ దాంట్లో ఉన్నట్టు అని చెప్పి. సో వీక్లీ ఒక రివ్యూ పెట్టుకోండి, ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఎంత టైం సేవ్ అవుతుంది. అండ్ సోషల్ మీడియా యూసేజ్ ట్రై టు లిమిట్ ఇట్. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ దిస్ ప్రిపరేషన్ ఎమోషనల్ యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎవరేమన్నా కూడా హ్యావ్ సెల్ఫ్ బిలీఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ దట్ ఎమోషనల్ బ్యాలెన్స్. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ స్టార్ట్ సింపుల్. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకుండా చిన్న గోల్స్తో స్టార్ట్ చేయండి, కానీ కన్సిస్టెంట్గా చేయండి. ఎక్కువ సార్లు రివైజ్ చేయండి. మీరు ఎంత చదివితే దానికంటే ఎక్కువ దాన్ని రివైజ్ చేయండి తప్పితే డోంట్ ట్రై టు ఫోకస్ ఆన్ నాలెడ్జ్ అక్యుములేషన్. ట్రై టు ఫోకస్ ఆన్ ది లైక్ రీకాలింగ్ అండ్ రివిజన్. అండ్ పీవైక్యూస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ట్రై టు బ్యాలెన్స్ అంటే లైక్ ఏ సబ్జెక్ట్కి ఏ పేపర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పి దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోండి. అంతేగాని డోంట్ గివ్ అన్డ్యూ ఇంపార్టెన్స్ టు ఎనీ అదర్ సబ్జెక్ట్. అండ్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. నాట్ లైక్ ఎవరైతే ఎక్కువ ఇంటెలిజెంటో వాళ్ళు ఈ ఎగ్జామ్లో క్రాక్ చేయరు, బట్ whoever is definitely consistent and working hard, they'll definitely crack this exam. So try to be consistent in your preparation. Don't like ఒక రోజేమో 10 గంటలు చదివేసి ఇంకో గంటలేమో 4 hours చదివేసి అలా ఉండకండి. అండ్ ఓవరాల్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్. Don't worry about the output. When you enjoy the process and trust the process, output will obviously come. బట్ ఎప్పుడు కూడా నాకు ర్యాంక్ వస్తుందా, క్రాక్ చేయగలుగుతా అని కాకుండా ర్యాంక్ రావడానికి ఏ హ్యాబిట్స్ మీద నేను ఫోకస్ చేయాలి, లైక్ స్కోర్ చేయడానికి నేను ప్రిపరేషన్ ఏ రకంగా పెట్టుకోవాలి, ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి రాదర్ దాన్ ద లైక్ దిస్. సో నథింగ్ లైక్ బీట్స్ ద రైట్ స్ట్రాటజీ. ఆ రైట్ స్ట్రాటజీ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం, ఈ ఫాలో అయిన స్ట్రాటజీలో వచ్చిన నాలెడ్జ్ని కంటిన్యూస్గా రివైజ్ చేయడం అండ్ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు సర్వీస్ అనేది రావడానికి స్కోప్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వీటిలో ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ లైక్ చిల్డ్రన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో. దెన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీంతో ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు దీని పరంగా ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డ్రాప్ ఇన్ ది కమెంట్ సెక్షన్, విల్ ట్రై టు ఆన్సర్. అండ్ దీంతో పాటు ఏవైతే కొన్ని ఆస్పెక్ట్స్ నోట్ మేకింగ్ ఎలా చేయాలి, అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీస్ ఏ చదవాలి, దీనికి బుక్ లిస్ట్ ఏంటి, కామన్ మిస్టేక్స్ చేసేవి ఏంటి, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఒక వీడియోస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ కెన్ రిఫర్ టు దోస్ వీడియోస్ ఆల్సో. అండ్ దీంట్లో ఏవైతే ఆస్పెక్ట్స్ చెప్పానో దాంతో ఇంకా డీటెయిల్గా నేను చెప్పడం జరిగింది. సో ఇఫ్ యూ నీడ్ మోర్ సచ్ వీడియోస్ ఫ్రమ్ అస్, అండ్ మేము ఖచ్చితంగా చేస్తాము. అది మేము పెట్టగానే మీకు కనిపించాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.